విచారణ ఇది కేవలం ప్రజల సొమ్మును వృధా చేసేటువంటి ఒక విచారణగానే భావిస్తూ ఉన్నాము. కాళేశ్వరము ఒక వైట్ పేపర్, ఒక క్రిస్టల్ క్లియర్ ప్రాజెక్ట్. ఇది అనేక రకాలైనటువంటి ఒక సంఖ్యలు చెప్తా ఉన్నాయి. ప్యాడీ ప్రొడక్షన్ కావచ్చు, కల్టివబుల్ ల్యాండ్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కావచ్చు, నిండిన చెక్ డ్యామ్స్ కావచ్చు, లేకపోతే నిండిన చెరువులు కావచ్చు, మొత్తం సస్యశ్యామలమైన భూతలం అంతా చెప్తా ఉంది. అనేక రిజర్వాయర్లో ఉన్న నీళ్లు చెప్తా ఉన్నాయి. కాబట్టి కాళేశ్వరం ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. నాకు తెలిసి కమిషన్ కూడా కేసీఆర్ గారిని ప్రశంసిస్తూ బయటికి పంపుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి ఏమో అభిశంసిస్తుందని చెప్పని అనుకుంటున్నాడు. కానీ నాకు తెలిసి ఈ కమిషన్ కేసీఆర్ గారిని ప్రశంసిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా కట్టినరండి, 4 ఏళ్లలో ఎట్లా కట్టినరు, శభాష్ అని చెప్పని బయటికి పంపుతారని అనుకుంటున్నాను. ఏం జరగదు. ఘోష్ కమిషన్ ఒక ప్రజల సొమ్మును సమయాన్ని వృధా చేసినట్టుగానే భావించాలా. ఎందుకు అంటే ఇది బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా కుమ్మక్కైపోయి కేంద్రాన్ని లొంగదీసుకొని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక కక్షపూరిత, కుట్రపూరిత రాజకీయానికి ఇది ప్రతీక. అంతకు మించి ఇంకొకటి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి ఒక మహత్తరమైన ప్రాజెక్టు. పేద రైతాంగానికి మొత్తం అండగా ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు. బీళ్లు పడ్డ తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టు. ఇది క్రిస్టల్ క్లియర్, అన్ని రకాలుగా ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు. కానీ పచ్చకళ్ళానికి లోకమంతా పచ్చ కనబడ్డట్టుగా నిరంతరం అవినీతిలో కూరుకుపోయినటువంటి ఒక రేవంత్ రెడ్డి తాను అవినీతి పరుడు కాబట్టి కేసీఆర్ గారి పైన కూడా ఆ రకమైనటువంటి ఒక ముద్ర వేయాలా, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనేటువంటి ఒక చిల్లర కక్షపూరిత పగ ప్రతీకార వైఖరితో చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇది తేట తెల్లమవుతుంది. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకుంటారని భావిస్తా ఉన్నాను. ఇగో అల్జీమర్ వ్యాధి వచ్చిందేమో నాకు తెలియదు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీకి. లేదు, ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి వాళ్ళకి ఏమైనా డిమెన్షియా వచ్చిందా నాకు తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా రిపేర్లు వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టు కొట్టుకనే పోయింది. ఎస్పీ లాంటి ప్రాజెక్టులకు కూడా రిపేర్లు వచ్చినాయి. దేశంలో ఉన్న అనేక ప్రాజెక్టులు కట్టిన తర్వాత రిపేర్లు వచ్చినాయి. రిపేర్లు వచ్చిన తర్వాత ఆ రిపేర్లను సరిదిద్దుకున్నారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ 2 పియర్స్ అండి, 85 పియర్స్ ఉన్నటువంటి ఒక మేడిగడ్డ డ్యాంలో 2 పియర్స్ మాత్రమే క్రాక్స్ వస్తే 18 నెలలుగా పరావు పెట్టినాడు. ఆయన ఇంటికి రిపేర్లు చేసుకుంటాడు, లేకపోతే ఆయన బంగ్లాలకు రిపేర్లు చేసుకుంటాడు, ఆయన ఫామ్ హౌస్లకు రిపేర్లు చేసుకుంటాడు. కానీ ప్రజలకు అవసరమయ్యేటువంటి, ప్రజలకు సంపదనిచ్చేటువంటి, రైతాంగానికి సాగునీరు అందించేటువంటి ఒక ప్రాజెక్టును 18 నెలలుగా ఇవాళ పడావులో పెట్టిండు. అసలైన దోషి ఎవడైనా ఉన్నాడంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరిని కమిషన్ విచారణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అక్టోబర్ 21, 22 ప్రాంతంలో 2023 ఎలక్షన్స్ టైంలో ఈ యొక్క ప్రాజెక్ట్ను మనకు ఆ 2 పియర్స్ కూడా పర్రెలు వాసినట్టుగా విన్నాం మనము. 1, 2 ఆ టైంలో ప్రభుత్వం కేసీఆర్ గారిది కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘానిది. డిసెంబర్ 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ మొత్తం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఒక ఫ్రాడ్ రిపోర్ట్. వాళ్ళు 21, 22 నాడు అక్టోబర్లో పర్రెలు వాస్తే 3 రోజులలో అగమేఘాల మీద ఇక్కడికి వస్తారు. ఎవరిని అడగరు, ఎవడి రిపోర్ట్లు ప్రామాణికంగా తీసుకోరు. ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ గారి పైన ఎన్నికల సందర్భంలో బట్టగాల్చి మీద వేయాలా, బదనాం చేయాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఒక చిల్లర ప్రయత్నం. ఆ రిపోర్ట్ ఒక ఫ్రాడు. ఈ కమిషన్ తప్పనిసరిగా ఘోష్ గారు చాలా మంచి పెద్ద న్యాయమూర్తి. ఆయన తప్పనిసరిగా ఆయన నిజాలు తెలుసుకున్నారనే భావిస్తూ ఉన్న ఈ పార్టీకే తప్పనిసరిగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, కాళేశ్వరం గెలుస్తుంది, కేసీఆర్ గెలుస్తుంది, తెలంగాణ పేద రైతాంగం గెలుస్తారని భావిస్తా ఉన్నా. ఇప్పుడు ఏమంటారు? 80,000 కోట్ల రూపాయల విలువతో ప్రాజెక్టు పూర్తయింది అన్న తర్వాత 1,00,000 కోట్ల అవినీతి అంటేనే అదొక అబద్ధం అని చెప్పని స్పష్టమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు మామే చెప్పిండి ఈ మాట, ఇంకెవడో ఎందుకు.
సాక్షాత్తు రేవంత్ రెడ్డి మామే చెప్పే అరే భాయ్ మా అల్లుడు తప్పు చెప్తాండు, మొత్తం 1,00,000 కోట్ల అవినీతిని ఆగమాగం మాట్లాడుతూ ఉన్నాడు, మొత్తం ప్రాజెక్ట్ కాస్టే 80,000 అంటే 1,00,000 కోట్లు ఎట్లంటారండి, కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని సొంత మామ చెప్పిన తర్వాత బుద్ధి లేకుండా మళ్ళా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ తప్పుడు ప్రచారం చేయొద్దు, మీరు కూడా ప్రశ్నలు అడగొద్దని కోరుతున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.